నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనై ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన ఏమండి అది నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానండి. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇదిగో చూడండి మిస్టర్, మీకు ఇదివరకే చెప్పాను, దయచేసి ఇలాంటి వికనైనా ఆపండి, నా వెంట పడ్డం మానుకోండి. ఏమండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఏమిటండి మీరు చెప్పేది నేను వినేది? మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నన్ను ఇలా వేధించడం మీకు భావ్యం కాదు. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నేను చెప్పేది ప్రశాంతంగా వినండి, ఆ తరువాత మీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పారుగా, ఇంకేం మిగులుందని? చూడండి, ఈ ప్రపంచంలో మా అమ్మ తరువాత నేను అంతగా ఇష్టపడిన మరో స్త్రీ మీరే. ఇవి నా మాటలు కావు, మీపై నాకున్న ప్రేమను తెలిపే మనసు పలికే ప్రియభావాలు. నా ఆశల స్వర్గంలో విహరించే అపురూప లావణ్యమా, కవి కళానికందని సోయగాల సౌందర్యమా, నీవు లేక నేను లేను, నీవు లేని జీవితాన నిమిషమైనా నిలువలేను. నీ కరుణే నాకు శరణ్యం, నీవు కాదంటే తప్పదు నాకు అరణ్యం. ఏంటి సార్ ఇక్కడికి పిలిచారు? అది ఏం లేదు బుజ్జి. ఏం లేకపోతే ఎందుకు మరి, నేను వెళ్తాను. అది కాదు బుజ్జి, నేను చెప్పేది మ్యాటర్కి రా. అదేంటంటే ఐ లవ్ యూ. ఇంకా అదేంటి బుజ్జి, నేనంటే నీకు? హే కూల్, బీ ప్రాక్టికల్ రా. ఒక అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్విందంటే లవ్వేనా? ఫ్రెండ్లీగా ఉంటే ప్రేమేనా? కొంచెం సరదాగా ఉంటే ఇలా ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసేస్తారా? అయినా లవ్ ప్రపోజల్ ఎవరైనా ఇలా చేస్తారా? ఇంకెలా చేయాలి? గిఫ్ట్లు ఇస్తే ఓకేనా? అంటే 4 గిఫ్ట్లు ఇచ్చి 4 చోట్లకి లిఫ్ట్లు ఇచ్చి నన్ను పర్మనెంట్ గా మీ ఇంటికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నావా? అయినా నాలాంటి అమ్మాయి దొరకాలంటే కనీసం కారు ఉండాలి, బంగ్లా ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అది కూడా ఎలా అంటే 3 నెలలు మనం కూర్చొని తింటే మరో 3 నెలలు మిగిలేలా ఉండాలి. పోయి పని చూసుకో. నేను పోవటం కాదే, నీకే పోయే కాలం వచ్చింది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఓసే రాక్షసి, ఒక్కసారి ఆలోచించు, అసలే మీ జనాభా తక్కువ ఉందే, టైం వేస్ట్ చేయకు. పోరా. నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావేమో, అది కుదరదు, నిన్ను వదలను. అలా వదిలితే నేను అబ్బాయిని ఎందుకు అవుతాను, నువ్వు అమ్మాయి ఎందుకు అవుతావు? నా రాక్షస ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. ఆల్ ది బెస్ట్. Hi, baby. Baby, I love you. What did you just say? Darling, I love you. Hey, what do you think of yourself? Do you think I'm your slave Sweetheart, or what? listen please. Stop it. Look, I don't like these emotions and affections. Got it? You bloody bitch! Don't you know this when you use me and my money? Go to hell. I will kill you! You are saying no to me, right? If not you, I can have 100 more girls! I will show you bloody beauty devil! Ha!
లేట్ అయిందా? ఎంతసేపు అయింది వచ్చి? పర్లేదులేండి, కాసేపే అయ్యింది. ఇవాళ కాలేజ్ లాస్ట్ డే కదా, ఇది నీకు ఇద్దామని. దీనికోసమే లేట్ అయింది. మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారు? ఆకాశమంతా పెళ్ళైన తర్వాత నన్ను ఎలా చూసుకుంటారు? మా అమ్మలాగా. మరి పిల్లలకు ఏం పేర్లు పెట్టుకుందాం? సూర్యనారాయణ, చంద్రకళ. అవి మా అమ్మమ్మ తాతయ్యల పేర్లు కదా. అంటే వాళ్ళంటే నీకు ఇష్టం కదా, నీ ఇష్టమే నా ఇష్టం కదా. అయితే సరే, కొన్నాళ్ళ తర్వాత మంచి రోజు చూసుకొని అత్తయ్య గారిని మామయ్య గారిని మా నాన్నగారితో మాట్లాడమని చెప్పండి. వస్తాను. ఎన్నిసార్లు చెప్పాను? అయినా ఒకసారి చెప్తే అర్థం కదా. చెత్త ఫెలో. ఇంకా ఓకే. ఐఫోన్. ఇలా గిఫ్ట్లు ఇస్తారు, మేము టెంప్ట్ అవుతాము. ఆ తర్వాత మీరు టెంప్ట్ అవుతారు. అప్పుడు మీరు మా మీద ఎక్కి డాన్స్ ఆడతారు, మాకేమో సరదా తీరిపోద్ది. అంతేనా? ఇంకేం తెచ్చావు? నా ప్రాణం బుజ్జి, కావాలా? ఓకే, అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో పవన్ కళ్యాణ్ సినిమాకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తావా? చేస్తానా? ఏమన్నావు? అదే చూపిస్తానంటున్నాను. మరి మహేష్ బాబు ప్రభాస్ ఆడియో ఫంక్షన్స్ కి పాసెస్ తెస్తావా? తెస్తా. వారానికో హైదరాబాద్ బిర్యానీ, నెలకోసారి పబ్. ఇది మాత్రం ఫిక్స్. ఓకే. సరే అయితే. ఐ డు లవ్ యూ. ఏమన్నావు? నువ్వు విన్నావు. విన్నాను, కానీ ఇంకోసారి చెప్పొచ్చు కదా. ఏ దొంగ, నువ్వు విన్నావు. ఏ దొంగి, ఇంకోసారి చెప్పు. స్టార్ట్ చేసావుగా. Where the party at, boys? Where the party at? Where the party at, boys? What's your name, buddy? I'm Spandy, and you? I'm Lucas. Okay. Are you single? Yeah, but how about you? Yep. Not till yesterday, but since last night, I'm single. Okay. So, are we living together? Yep, no problem. Okay. I love you. I love you too, dear. Now, let's go in. Big round of applause. So, Samarsinha Reddy garu, ivalti 3 generations of love winner. మాటలు రావట్లేదు. పూరి సార్ అంటే పిచ్చి. అది ఎంత అంటే మా అమ్మ ఎంత ఇష్టమో, ఆ దేవుడు ఎంత ఇష్టమో, పూరి సార్ అంత ఇష్టం. నేను ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని అంటే అనుకున్నప్పుడు అంటే ఒక ఇన్స్పైర్ పర్సన్ దట్ ఈస్ పూరి సార్. ఇవాళ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నాను, ఈ షార్ట్ ఫిల్మ్ నేను తీసానంటే కారణం పూరి సార్. నేను అసలు షార్ట్ ఫిల్మ్ అంటే ఇష్టమే లేదు, బట్ సార్ కాంటెస్ట్ పెట్టారు, ఛాలెంజింగ్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది, అంతే మనకు చేయాలి, చేసి కొట్టాలి అంతే అనేసి కొట్టేశాను. అండ్ సార్ చెప్పిన ఐడియాస్ అన్నీ బాగున్నాయి, బట్ ఈ ఐడియా సెలెక్ట్ చేసుకున్నాను బికాస్ ఆఫ్ పుల్గన్ చిన్నారావు సార్ ప్రజెంటేషన్.
అండ్ సార్ ఈ ఐడియా రావడం అద్భుతం. ఈ అద్భుతానికి సాక్షి మీడియా తోడై ఇంకా అద్భుతాన్ని క్రియేట్ చేసింది. మా అందరికీ అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ ఒక చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి మీడియా గ్రూప్. ఇంకేం మాటలు అర్థం కావట్లేదు సార్. ఫైనల్లీ ఐ లవ్ యూ సార్. లవ్ యూ సార్. ఐ లవ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ని కలవాలి 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 కలవాలి, ఎలా కలవాలి, ఏం చేయాలి, ఏం అర్థమయ్యేది కాదు. ఎన్నోసార్లు గేట్ దాకా వెళ్ళేవాడిని, సెక్యూరిటీ బాబు లేరమ్మా వచ్చేసారు. రేపు మార్నింగ్ డైరెక్టర్లు అందరూ ఫ్రీ ఉంటే అందరం కలిసి కాఫీ తాగుతాం.